హలో, నమస్తే. నా పేరు డాక్టర్ రాఘవేంద్రరావు. నేను గత 18 ఇయర్స్ నుంచి విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను చిన్నపిల్లల డాక్టర్గా. అండ్ ఐఎమ్ ఏ నీనాటాలజిస్ట్ ఆల్సో. సో టుడే ఇవాళ మనం చిన్నపిల్లల్లో అనగా లెస్ దెన్ 1 ఇయర్ బేబీస్లో ఎక్కువగా ఏడుపు, ఎక్సెసివ్ క్రై గురించి తెలుసుకుందాం. మెయిన్ థింగ్, చిన్నపిల్లలు పుట్టంగానే ఏడ్చేది ఆకలికి, ఆ తర్వాత ఏడ్చేది దానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ థింగ్, ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఆ బేబీకి ఆకలి వేస్తుందా లేదా, లేదా ఏదైనా కంఫర్టబుల్ పొజిషన్లో పడుకుందా లేదా అనేది మనం ముందు చూసుకోవాలి. బేబీకి ఏమైనా డిస్కంఫర్ట్ ఉందా ఎక్కడన్నా చూసుకోవాలి. టెంపరేచర్ పరంగా ఇది మెయిన్గా 1 మంత్ లోపల బేబీస్కి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. బికాజ్ వాళ్ళు ఈ టెంపరేచర్ వేరియేషన్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు. అందులో ఎక్కువైనా రూమ్ టెంపరేచర్ తక్కువైనా కూడా వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. అట్లా ఏడ్చే బేబీస్కి మెయిన్గా టాప్ టు బాటమ్ అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఈ ఆకలి అనేది పర్వాలేదు, కడుపు నిండా బాగానే పాలు తాగించాం అని అనుకున్నాక నెక్స్ట్ చూసుకోవాల్సింది బేబీ ఇంకేదన్నా ఇబ్బంది పడుతుందా అనేది చూసుకోవాలి. సో టెంపరేచర్ అది చూసుకోవటం, బేబీకి బాడీ టెంపరేచర్ ఎలా ఉంది, అవుట్ సైడ్ టెంపరేచర్ ఎలా ఉంది, కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది చూసుకోవటం. బేబీకి టూ మచ్ క్లాతింగ్ వేసినా కూడా బేబీ ఉక్కపోత ఫీల్ అయ్యి ఏడవచ్చు, లేదా క్లాతింగ్ సరిగ్గా లేకపోయినా కూడా ఆ చలికి బేబీ ఇబ్బంది పడవచ్చు. ఇవి చూసుకున్నాక ఏదైనా చుట్టుపక్కల ఇన్సెక్ట్ ఏదన్నా తిరుగుతుందా, ఏదైనా చీమ కానీ ఏదైనా దోమ కానీ సంథింగ్ ఏదైనా పురుగులు కానీ ఏదైనా చిన్నది ఏదన్నా ఆ బేబీని ఇబ్బంది పెడుతుందా అని, ఒంటి మీద ఎక్కడన్నా ర్యాష్ ఉందా అనేది ఒకటి చూసుకోవాలి, ఇన్సెక్ట్ బైట్ లాగా. ఇంకపోతే ఆ బేబీకి సీజన్ పరంగా ఏమన్నా ముక్కు ఏమన్నా బ్లాక్ అవుతుందా, నోస్ బ్లాక్ అనేది చూడాలి. అట్లాంటిది ఏదన్నా ఉంటే కనుక నోస్ బ్లాక్కి నేసల్ సెలైన్ డ్రాప్స్ వాడచ్చు, లేదా జెంటిల్గా మ్యూకస్ సక్కర్ తోటి ఆ ముక్కులో ఏదైతే మ్యూకస్ అడ్డం పడుతుందో దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో బేబీ విల్ గెట్ సమ్ రిలీఫ్. ఇక బేబీ పాలు తాగే బేబీ, నార్మల్ బేబీయే ఎక్సెస్గా పాలు తాగుతాయి. ఎక్సెస్ ఆకలి మీద ఉండి ఒక్కొక్కసారి ఫీడింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోతే మదర్ తోటి బేబీ పాలతో పాటుగా కొంత ఎయిర్ కూడా మింగొచ్చు. సో ఎయిర్ ట్రాప్ అవుతుంది స్టమక్లో. సో ఆ ఎయిర్ ట్రాప్ వల్ల తొందరగానే కడుపు నిండినట్టు ఫీలింగ్ వస్తుంది. ఆ ఎయిర్ వల్ల కొంచెం బేబీ ఇంటెస్టైన్స్లో కూడా ఇబ్బంది పడుతుంది. వెంటనే మళ్ళీ ఎయిర్ గ్యాస్ రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఆకలితో ఏడవటం స్టార్ట్ చేస్తుంది. సో ఇలాంటిది ఏదన్నా ఉందా, ఫీడింగ్ పొజిషన్ ఏమన్నా సరి చేసుకోవాలా. నెక్స్ట్ బేబీని కాస్త పాలు తాగించాక ఒక 10 to 15 minutes కాస్త భుజం మీద తట్టాలా, ఆ గాలి ఏదన్నా పొట్టలో ఉంటే బయటికి వెళ్ళేలాగా స్క్రీన్ ప్లే వచ్చేలాగా చూసుకోవాలి. సెకండ్ పాయింట్. ఇకపోతే నెక్స్ట్, చెవులు ఏమన్నా అటు ఇటు ఇయర్స్ పెయిన్ ఏమన్నా ఉంటున్నాయా ఒక్కసారి జస్ట్ అలా స్లైట్గా ప్రెస్ చేసి చూడాలి. తర్వాత నెక్స్ట్ ముక్కు నోస్ బ్లాక్ చూసుకున్నారు. ఆ తర్వాత బేబీ ఏమన్నా మౌత్లో ఏదన్నా అల్సర్స్ లాగా కానీ లోపల ఏదన్నా వైట్ కోటింగ్ టంగ్ మీద ఉందా అనేది ఒకటి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే యూరిన్, మోషను ఒకవేళ అవి పాస్ చేసినా కూడా డయపర్ చేంజ్ చేయమని కూడా బేబీస్ ఎక్సెసివ్గా ట్రై చేస్తారు, అది కూడా చూసుకోవాలి. ఇక రేర్ కాజెస్ చూసుకుంటే కనుక బేబీకి ఏమన్నా, అదే మేల్ బేబీ అనుకోండి, ఒక్కోసారి కింద డయపర్ ఏరియాలో టెస్టికల్స్ కూడా చూసి ఏమన్నా స్వెల్లింగ్ కానీ రెడ్నెస్ కానీ ఏమన్నా ఉందా, అక్కడ ఏమన్నా హెర్నియా లాంటి స్వెల్లింగ్ ఏదన్నా ఉందా, అట్లా ఏమన్నా ఇబ్బంది పడుతుందా, అబ్స్ట్రక్ట్ అయ్యని కూడా చూసుకోవాలి. సో బేబీ యాడ్ అవ్వడానికి ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. ఆఫ్ కోర్స్ మెయిన్లీ లెస్ దెన్ 1 month బేబీస్ మదర్ కోసం అని కాకుండా కూడా ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువగా చూసుకోవడం బెటర్. ఇక ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ మదర్తో బాండేజ్ అట్లా ఉంటుంది కాబట్టి, సో ఆ మదర్ కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు కూడా బేబీస్ ఎక్సెసివ్గా క్రై చేయటం, ఏడవటం, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చినా కూడా సముదాయించలేకపోవటం, ఓన్లీ మదర్ రావటం, సో అట్లా ఎవరు అలవాటు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇలాంటి కొన్ని చూసుకోవాలి. సో ఇట్లా లెస్ దెన్ 1 month బేబీస్కి, మోర్ దెన్ 1 month బేబీస్కి ఎక్కువగా మోస్ట్లీ ఇంకా 6 నెలలు సంవత్సరం పిల్లలకి
కడుపు నొప్పి అనేది కూడా ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. సో అది ఏమన్నా కాన్స్టిపేషనా, మోషన్ ప్రాబ్లమా, లేదా కడుపులో గ్యాస్ ఎక్కువ అయ్యి ఒక్కొక్కసారి ఎసిడిటీ వల్ల కూడా బేబీస్ బాగా ఏడవచ్చు, అది కూడా చూసుకోవాలి. అలాంటి బేబీస్ పాలు తాగించినా తాగించకపోయినా వెనక్కి వన్ని విరుచుకొని ఏడుస్తూ ఉంటారు. సో ఇన్ని రకాల కారణాలతోటి ఈ చిన్నపిల్లల పసిపిల్లల ఏడుపు అనేది ఉంటుంది. సో వీటిలో ఏది అనేది మీరు జస్ట్ క్లినికల్గా కొంతవరకు అసెస్ చేసుకొని వెంటనే పిల్లల డాక్టర్ యొక్క సలహా తీసుకోవటం అత్యుత్తమమైంది. అనవసరమైనటువంటి మందుల జోలికి పోయి లేనిపోనివి నాటు మందులు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారని చెప్పేసి వేరే డ్రాప్స్ ఏమన్నా వేయటం, ఆ డోసెస్ సరిగ్గా అడ్జస్ట్ అవ్వకపోవటం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏదైనా కానీ క్షుణ్ణంగా ఇదే ప్రాబ్లము మీకు ఎక్కువగా ఉంటుంది అనుకుంటే కనుక క్షుణ్ణంగా చిన్నపిల్లల డాక్టర్ పర్యవేక్షణలో ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సి వస్తుంది. అది మనకు అన్నిటికంటే శ్రేయస్కరం.